ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలిగి ఉన్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలిగి ఉన్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ ఆ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, లేచి ప్రార్థించి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారా? మీరందరూ కూడా యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారని నమ్ముతున్నానండి. మరి ఉదయకాలమే లేవగానే దేవుని యొక్క మాట వినడం మనకెంతైనా ఆశీర్వాదకరం కదండి. మరి ఎంత బాధలో మనం ఉన్నా లేవగానే ఆయన యొక్క చల్లని మెల్లని స్వరం మనం వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతో నెమ్మదితో ఉంటాయి కదా. ఎంతో హృదయంలో భారం అంతా తొలగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక ధైర్యం, విశ్వాసం మనకు కలుగుతుంది కదండి. మరి ప్రతిరోజు వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, చక్కటి వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నారు. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాక్కును మనకి ఇచ్చారు. ఆ యొక్క మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎంత చక్కని మాట కదా. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అవునండి, దేవుని యొక్క వాక్కుకు ఎంతో శక్తి ఉన్నది కదా. చాలామంది మాటలు మనం వింటుంటాం, కానీ మనిషి మాటలో ఏం లేదులే, కానీ దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క మాటకు అపారమైన శక్తి ఉంది. ఆ వాక్యం, దేవుని యొక్క మాట మనల్ని బాగు చేస్తుంది కదండి. దేవుని వాక్యే మనల్ని బాగు చేసేది, మన పరిస్థితులను బాగు చేస్తుంది. అందుకే మరి దేవుని వాక్ ఎవరైతే విన్నారో వారి జీవితాలు మార్చబడినాయి కదా. చూడండి, వారి పరిస్థితులు మారినాయి. హృదయాల్లో ఉన్న పాపం తొలగిపోయింది. మరి కఠినులు మార్చబడ్డారు కదా. మరి సౌలు పౌలుగా మార్చబడ్డాడు దేవుని యొక్క వాక్కు ద్వారా. ఆయన అంటున్నాడు, నా వాక్కును పంపి వారిని నేను బాగు చేస్తాను. అవును, దేవుని వాక్కు వింటున్నప్పుడు పాపాత్మరాలు మార్చబడ్డారు కదండి. దేవుని వాక్కు రిలీజ్ అయినప్పుడు దురాత్మ బంధకాల్లో పీడింపబడుతున్న వరకు విడుదల కలిగింది. దేవుని వాక్కు నిరాకారంగా మారిపోయిన భూమిని ఆకారంలోకి తీసుకొచ్చింది కదా. దేవుని వాక్కులో
మరి ఎంత శక్తి ఉందంటే సర్వ సృష్టి దేవుని యొక్క వాక్కు ద్వారా నిర్మించబడింది. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే శతాధిపతి అంటాడు కదా, అయ్యా నువ్వు నా గృహానికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని కదా. అవును, దేవుడు ఆశ్చర్యపోయాడు. ఆ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయారు కదండి. మరి నిజమే, ఆయన ఒక్క మాట పలికితే ఆ గడియలోనే మరి ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కుకి ఎంత శక్తి ఉందంటే నీ పరిస్థితులన్నీ కూడా బాగు చేసే శక్తి ఉంది, నీ దేహాన్ని బాగు చేసే శక్తి ఉంది, నీ కుటుంబాన్ని బాగు చేసే శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందుకే దేవుని యొక్క మాటను మనం నమ్మాలి, దేవుని మాటను మనం అంగీకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన వాక్యే మనల్ని బాగు చేస్తుంది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నారా? అనారోగ్య సమస్యలతో ఉన్నారా? భయంకరమైన వ్యాధితో, మరణకరమైన వ్యాధులతో పోరాడుతున్నారా? కుటుంబంలో నెమ్మది లేదా? కుటుంబంలో ఆదరణ లేదా? ఈ రోజున ఒకవేళ ఈ పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయి నీ జీవితం కూడా నిరాకరంగా మారిపోయిందా? ఈరోజు ఒకవేళ కృంగిపోయి ఉన్నావా? ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితిని బట్టి ఈ రోజున దీనంగా మారిపోయి ఉన్నావో, ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్నారు, నా వాక్కు నీ మధ్య పంపుతున్నాను, నా వాక్కు నీ మధ్య పంపుతున్నాను, నిన్ను నేను బాగు చేస్తానని ప్రభు అన్నాడు. ఆయన మాటలు వినండి, ఆయన వాక్యాన్ని వినండి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్కుకు శక్తి ఉంది. ఆయన వాక్యే నీ బాధల్లో నెమ్మదినిస్తుంది, ఆయన వాక్యే నిన్ను ఆదరిస్తుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మీరు భయపడకండి, కృంగిపోకండి. దేవుడు అంటున్నాడు, నా వాక్కును పంపి నిన్ను బాగు చేస్తానన్నాడు. కనుక ధైర్యం తెచ్చుకోండి. ఆ దేవుడే తన వాక్కును పంపి మీ జీవితాలు, పరిస్థితులన్నీ కూడా బాగు చేయబోతున్నాడు. కనుక యేసయ్యా, నీ మాట నేను నమ్ముతున్నా, అయ్యా నీ వాక్యే నన్ను బాగు చేస్తుందని చెప్పి ఈరోజు మీరు ఆ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతులకు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నా వాక్కును పంపి వారిని నేను బాగు చేసేది నన్ను మాటిచ్చావు కదా దేవా. అవునయ్యా, నీ వాక్కుకు శక్తి ఉంది, నీ వాక్కులో జీవం ఉన్నది, నీ వాక్కులో ఆదరణ ఉన్నది, నీ వాక్య ప్రభావంతో కూడి ఉన్నది. నాయన, నీ వాక్కు వెలువడుతున్నప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగింది. ప్రభా, ఇదిగో నాయన, అవి పాపపు హృదయాలు పగిలిపోయి వారు మారు మనసు పశ్చాత్తాపం పొందుకున్నారు. తండ్రి నాయన, యేసయ్యా, అవును, నీ వాక్కు విన్న అయ్యా, నీ ఒక్క మాట సెలవిచ్చినప్పుడు అయ్యా ఆ శతాధిపతి యొక్క దాసుడు బాగుపరచబడ్డాడు. తండ్రి నాయన, నీ వాక్కును మేము నమ్ముతున్నాం ప్రభా. ఎంతమంది ఈ రోజున ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ వాక్కును పంపి వారి పరిస్థితులన్నీ బాగు చేయండి. నీ వాక్యాన్ని కూడా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, నీ వాక్యానికి లోబడి నీ వాక్యం చదివేవారుగా, అయ్యా నీ వాక్యాన్ని వినేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నీ వాక్కులో ఉన్న శక్తి ప్రతి వారి పరిస్థితిని బాగు చేయను గాక. అప్పుల్లో ఉన్నవారు అప్పులు క్లియర్ అవును గాక. అయ్యా నాయనా తండ్రి, రోగులుగా ఉన్న వారికి స్వస్థత కలుగును గాక. గర్భాలు తెరవబడును గాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు ఉన్న వారికి ప్రమోషన్స్ కలుగును గాక. వ్యాపారాలు దీవించబడును గాక. చేతికి పని దీవించబడును గాక. తండ్రి నాయన, ఒకవేళ చెడు వ్యసనాలకి బానిసలైపోయి ఎవరన్నారేమో వారికి విడుదల కలుగును గాక యేసునామములో. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ యొక్క అద్భుత కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా జీవితం పాడైపోయి పతనం అయిపోయి నాయన నిరాశ నిస్పృహలో ఉన్నారేమో ప్రభా బిడ్డలు. అయ్యా అటు వారు ఎవరిని వాగ్దానం వింటుండగా వారిని మీరు తాకండి, వారి జీవితాన్ని ఆశీర్వదించు నాయన. అయ్యా నిరాకారంగా మారిపోయిన భూమికి ఆకారాన్ని ఇచ్చిన దేవుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా. ఆ రీతిగా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.